మొత్తంగా ఈ వార్షిక బడ్జెట్లో 2025-26 సంవత్సరానికి ఎంత బడ్జెట్ పెట్టారు? అసలు ఏ దానికి ఏ రంగానికి ఎంత డివైడ్ చేశారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2025-26 వార్షిక బడ్జెట్ సంబంధించి 50,65,345 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. హోంశాఖకు సంబంధించి 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించి 1,71,437 కోట్లు, విద్యారంగానికి సంబంధించి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి సంబంధించి 98,311 కోట్లు, అదేవిధంగా పట్టణాభివృద్ధికి సంబంధించి 96,777 కోట్లు, ఐటీ టెలికాం రంగానికి సంబంధించి 95,298 కోట్లు, విద్యుత్ రంగానికి సంబంధించి 81,174 కోట్లు, వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 65,553 కోట్లు, సామాజిక సంక్షేమానికి సంబంధించి 60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకు సంబంధించి 55,679 కోట్లు, రక్షణ శాఖకు సంబంధించి 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ధికి సంబంధించి 2,66,817 కోట్లనైతే టోటల్గా కేటాయించడం అయితే జరిగింది. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్క అంశాన్ని కూడా దీంట్లో ప్రస్తావించడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే కనుక మధ్య తరగతి కుటుంబీకులకు సంబంధించి వేతన జీవులకైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి మినహాయింపు ఏదైతే ఉందో అది చాలా ఊరటనిచ్చే అంశమని అనుకోవాలి. 12 లక్షలకు పెంచింది కాబట్టి గతంలో కంటే ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకైతే పెంచింది కాబట్టి సో కాస్త ఇది ఊరట ఇచ్చే అంశం కానీ మనం చూడాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా ఇందులో కొన్ని అంటే పరిశ్రమలకు చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం కావచ్చు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి మనం జయరాం గారిని అడుగుదాము. సో మెడికల్కి సంబంధించి కూడా ఒక 75,000 కొత్త మెడికల్ సీట్లు అయితే వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. కాబట్టి దీని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. జయరాం గారు, హలో. ఓకే, జయరాం గారు, ఆరోగ్యానికి సంబంధించి కొంచెం పెద్దపీట వేస్తే మీరు అన్న అంశం ఒకటి చాలా బాగుంది. క్యాన్సర్కి సంబంధించి మందులు కాదు, అది రాకుండా నివారణ స్టార్టింగ్లోనే చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నది చాలా మంచి విషయం. చెప్పాలంటే ఒక డాక్టర్గా మీరు ఎలాగంటే వ్యాధిని కనిపెడతారో వ్యాధి రాకుండా ముందు చర్యలు తీసుకోవాలన్నారు కదా, చాలా మంచి విషయం అనుకోవాలి. సో మెడికల్కి సంబంధించి కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా ఒక 75,000 కొత్త మెడికల్ సీట్లు అయితే వచ్చే అవకాశం ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పేసి అంటున్నారు. సో మెడికల్ పరంగా కొంచెం అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అని అనుకోవచ్చు అంటారా? అంటే అది కూడా తూతూ మంత్రంగానే అనిపిస్తుందా మీకేమన్నాను? దీంట్లో పెద్ద మోసం ఉంది. ఈ 75,000 సీట్లు అసలు యాక్చువల్ గా గవర్నమెంట్ ఏమంటుందంటే పరాణం 6 lakhs డాక్టర్స్ ని, అవుట్ గోయింగ్ డాక్టర్స్ ని తయారు చేసి మేము బయటికి పంపిస్తాం. అంటే ఇది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ లాగా టాబ్లెట్ తయారు చేసి పంపిస్తున్నట్టుగా డాక్టర్లను తయారు చేసి పంపిస్తామని టార్గెట్ పెట్టుకుంది. 6 lakhs పరాణం అనేది టార్గెట్ పెట్టుకున్నది. ఆ టార్గెట్ లో నేపథ్యమే 75,000 సీట్లు, మెడికల్ సీట్లు. కానీ ఈ 75,000 మెడికల్ సీట్ల వల్ల గవర్నమెంట్ లో ఎంతమంది డాక్టర్స్ ను పరాణం మీరు రిక్రూట్ చేస్తున్నది ఇంపార్టెంట్. తయారు చేయడం ఇంపార్టెంట్ కాదు. తయారు చేయడం అంటే మీరు ఇండస్ట్రీ పెట్టేసి ఒక ప్రోడక్ట్ని తయారు చేసి పంపిస్తే వాడు ప్రైవేట్ బిజినెస్ చేసినట్టు అయితే వాడి దగ్గర విపరీతమైన పేషెంట్లు ఉంటే వాడు బతకడం కోసము ఇక్కడ పేషెంట్లు విపరీతంగా తయారవుతున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. అది తెలుసుకున్నవాడు తెలుసుకుంటారు, లేనివాడు 75,000 మంది డాక్టర్లను తయారు చేస్తారు అనే దాన్ని సంకలు గుద్దుకుంటారు. అది కాదు కదా. మీరు గవర్నమెంట్ లోపల ఎవ్రీ ఇయర్ ఎంతమంది డాక్టర్స్ని, ఎంతమందికి ఒక డాక్టర్ని రిక్రూట్ చేయాలనుకుంటున్నారో అది చెప్పాలి. అంటే ఒక హాస్పిటల్లో మీరు ఫస్ట్ బేసిక్గా 75,000 మెడికల్ సీట్లను పెట్టడానికి ముందు ఒక హాస్పిటల్ను పెట్టాలి. హాస్పిటల్ పెట్టేసి 1000 పడకల హాస్పిటల్ నిర్మించేసి దానిలో డాక్టర్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పూర్తి స్థాయి ఎంప్లాయ్మెంట్ని ఇవ్వాలి. ఇచ్చి మెడికల్ కాలేజీకి వెళ్ళాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ అది చేస్తే సర్వీస్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మెడికల్ కాలేజ్ కట్టేసి అక్కడ చిన్న చిట్కా ఉన్న హాస్పిటల్ లోపల ఓపీ స్టార్ట్ చేసేసి దాని నుంచి మెడికల్ సీట్లను అపాయింట్ చేసేసి దాన్ని అమ్ముకొని ఒక ఎంబీబీఎస్ సీటుకు వచ్చేసి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు, ఒక పీజీ సీటు వచ్చేసి 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు అమ్ముతున్నారు. అంటే 2 కోట్లు 4 కోట్లు కాదు, 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు. ఇంకా చెప్పాలంటే ఇది 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఎంబీబీఎస్ సీటు. అంటే ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతూ ఉంటే మీరు 75,000 సీట్లు ఇంటూ 3 కోట్ల రూపాయలు వేసుకున్నా కూడా పీజీలలో 75,000 సీట్లు ఇంటూ 1 కోటి రూపాయలు వేసుకున్నా కూడా
అందులోపల 50% సీట్లను కేటాయింపులు చేయండి, కన్వీనర్ కోట్లు తీసివేసేయండి, రిమైనింగ్ అమ్ముకోవడమే కదా. అంటే ఈరోజు అమ్ముకోవడం కోసం మీరు డాక్టర్ సీట్లను పెంచుతున్నారు. అంటే రానున్న రోజుల లోపల కూడా డాక్టర్లు కూడా ఆర్ఎంపీల మాదిరిగా క్వాలిఫైడ్ డాక్టర్లు సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని నేను డాక్టర్ని ఇల్లు తిరిగి మేము వైద్యం చేస్తామనే స్థితికి తీసుకురాదలుచుకున్నారా? లేదంటే పైసలు ఉన్నవాడు ఓ డిగ్రీ పట్టేసుకొని, పైసలు ఉన్నవాడు డిగ్రీ కూడా అవసరం లేదు, పైసలు ఉంటే చాలు హాస్పిటల్ కొట్టుకోవచ్చు, తెలివి కలవాడు వచ్చేసి అందులో పని చేయాలి. దానికోసమా? అంటే వైద్యాన్ని రానున్న రోజుల్లో విపరీతమైన దోపిడీకి గురవడానికి ఇది ఫర్ ఎగ్జాంపుల్. వైద్యం అనేది ఇక్కడ సర్వీస్ సెక్టర్ కాదు, ఇది ఒక కార్పొరేటివ్ సెక్టర్ కనుక ఆల్రెడీ ప్రూవెన్. ఇప్పుడు కార్పొరేటివ్ హాస్పిటల్ ఒకప్పుడు మనకు ఉన్నది ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ కాస్త ఇప్పుడు కంప్లీట్గా పోయి ఓన్లీ కార్పొరేటివ్ వైద్యానికి అలవాటు పడే డాక్టర్ దగ్గరికి మనం పోతున్నాం. అక్కడికి పోయి వచ్చేసి డాక్టర్ దగ్గరికి పోవట్లేదు, హాస్పిటల్ దగ్గరికి పోతున్నాం మనం. డాక్టర్ దగ్గరికి పోవడం అనేది ఏమో వైద్యం దగ్గరికి పోతున్నట్టు, హాస్పిటల్ దగ్గరికి పోవడం ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదని నమ్మిపోతున్నాం, డాక్టర్ నమ్మి పోవట్లేదు మనం. అంటే దీనికి ఎంత తేడా ఉందో చూడండి. డాక్టర్ని నమ్మి వైద్యం చేసుకునే రోజుల నుంచి హాస్పిటల్ 4 గోడల బిల్డింగులను, నక్షత్రాల ఉన్న బిల్డింగులను దగ్గరికి వెళ్ళేసి నమ్మకాన్ని పెట్టుకునే పరిస్థితికి వచ్చినాం. అంటే దీన్ని ఈరోజు ఇప్పుడు దీన్ని కమర్షియల్ అందామా, సర్వీస్ సెక్టర్ అందామా, 75,000 సీట్లను కేటాయింపులు చేద్దామా అందామా, 6 లక్షల డాక్టర్లను తయారు చేసి అమ్ముకుంటున్నట్టు చెప్పుదామా? అంటే నువ్వు హాస్పిటల్ని సర్వీస్ సెక్టార్ కింద పెట్టేసి సర్వీస్ ప్రజలకు చేసినట్టు అవుతే అప్పుడు వైద్యాన్ని మనకు రెస్పెక్టివ్గా ఉంటుంది. కానీ ఈరోజు వైద్యుడన్నా కార్పొరేట్ హాస్పిటల్ అన్న సామాన్యుడికి నరరూప రాక్షసుల కంటే ఇంకా ఘోరంగా భయపడుతున్నారు. అక్కడ డాక్టర్లు కొంతమందిని, అందరినీ అనడం తలుచుకోలేదు, కొంతమంది భయపెడుతున్నారు. అంటే ఇది వైద్యం కాదు, వ్యాపారం అనేది తేలిపోయింది. ఈరోజు విద్య ప్లస్ ఎడ్యుకేషన్ అనేది, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు డిఫరెంట్గా సర్వీస్ సెక్టర్లో లేదు, ప్యూర్లీ కార్పొరేటివ్. అప్పుడు చదువుకున్నాము, ఇప్పుడు చదువుకుంటున్నాం. కొనుక్కోవడానికి చదువుకోవడానికి చాలా తేడా ఉంది. హాస్పిటల్కు మెడికల్ కాలేజీకి చాలా తేడా ఉంది. మెడికల్ కాలేజ్ అనేది వ్యాపారము, హాస్పిటల్ అనేది సర్వీస్. నువ్వు హాస్పిటల్ పెట్టి మెడికల్ కాలేజ్ పెట్టు, కానీ మెడికల్ కాలేజ్ పెట్టి హాస్పిటల్ ఆలోచిస్తున్నావు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే పేషెంట్లను తయారు చేసే కర్మాగారాన్ని ప్రభుత్వము కార్పొరేటివ్ కంపెనీలకు అప్పగించింది. ఇదే హెల్త్ విషయంలో కానీ కేర్ లేకపోవడం, ఈరోజు పెస్టిసైడ్స్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము, ఇవన్నీ అన్హెల్తీ ఇష్యూసే కదా, అన్హెల్తీ కర్మాగారాలే కదా. ఈరోజు హాస్పిటల్స్ డాక్టర్ల పేరు మీద మీరు తీసుకొచ్చేసి ట్రైనింగ్ పేరు మీద ఏం చేస్తున్నారు అంటే వీళ్ళను డాక్టర్లను కాదు. ఒకప్పుడు డాక్టర్ అంటే మా రావుకు తెలియదు కాదు, మీకు కూడా తెలియదు కానీ నాకు డాక్టర్ అంటే కేర్ తీసుకేసుకొని, అమ్మ మీరు పలానా హాస్పిటల్కు పలానా డాక్టర్ దగ్గరికి పోయి, గాంధీ హాస్పిటల్కి పో, లేకపోతే ఎంజిఎం హాస్పిటల్కి పో, అక్కడ పలానా సార్ దగ్గరికి పోతే ఆయన నువ్వు చూస్తాడంటే ఆయన పేరు చెప్పగానే ఆయన అంత ప్రేమతో చూసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఫలానా ఎక్సెట్రా హాస్పిటల్ దగ్గరికి పో, ఫలానా ఇంకొక దగ్గరికి పో, అక్కడ ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఓ కార్పొరేటివ్ అడ్రస్ ఈరోజు ఒక డాక్టర్ చేతిలో రాసి, ఓ రిఫరల్ లెటర్ రాసి చేతిలో పెడుతున్నాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది. 75,000 సీట్లను ఈరోజు నువ్వు తీసుకొస్తున్నావంటే దాన్ని సిగ్గుపడదాం. దానికోసం పెద్ద ఏదో గొప్పతనం లేదు. ఈరోజు దాన్ని సిగ్గుపడదాం. 6 లక్షల మంది డాక్టర్లను కర్మాగారం లాగా తయారు చేసిన సిగ్గుపడుతున్నాం. సర్టిఫికెట్లు కొంటున్నారా, చదువుకుంటున్నారా? ఈరోజు ఎవరికైనా చదువు వస్తుందా? చలో ఈరోజు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు, ఆంధ్రాలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర పోదాం. వానికి ఎవరికి ఏం చదువు వస్తుందో, చదువు చెప్పేటోడు ఎవడు, చదువుకుంటాడు ఎవడు, చదువు కొనుక్కుంటాడు ఎవడు చూద్దాం. ఆ దమ్ము ప్రభుత్వాలకు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవ్వనికి లేదు. అక్కడ చదువు ఉంటే కదా చెప్పడానికి. ఆ కోలఫారాలను ఈరోజు మెడికల్ కాలేజీలు ఏం చేసేసిండ్రు, పైసలు నాడు కాలేజీలు పెట్టుకున్నాడు, పైసలు ఉన్నవాడు సర్టిఫికేట్ కొనుక్కుంటున్నాడు. ఇది వ్యాపారంలో భాగంగా జరుగుతుంది తప్పితే ప్రజల మీద ప్రేమతోనే కాదు. ఇన్ని చేసేసి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు మళ్ళీ నేను ఎంప్లాయీలకు మాత్రమే ఊరట కలిగిస్తున్నాను అంటే, ఎంప్లాయీ మాత్రమే కాదు, సామాన్యుడు, నిరక్షరాస్యుడు, నిరుపేదుడు, అసంఘటిత కార్మికులు ప్రభుత్వ లెక్కల ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారము 48 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అంటే రెగ్యులర్గా వాళ్ళు ఒక దగ్గర ఉండరు, సంచార జాతుల్లాగా ఈరోజు వాళ్ళు ఎక్కడ పని అక్కడికి పోతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి మనకు తెలియని విషయాలు కాదు, మన చుట్టుపక్కల మొత్తము
కన్స్ట్రక్షన్ దాంట్లో మొత్తము బీహార్ ఒరిస్సా లాంటి వాళ్ళు ఉన్నారు, హోటళ్లలో వాళ్ళే పనిచేస్తున్నారు, అనేక చిన్న తరహా పనులన్నిట్లలో వాళ్ళే ఈరోజు నిమగ్నమై ఈరోజు తిండి లేక ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళకి ఇచ్చే శ్రమ దోపిడీ, ఫైనాన్స్ దోపిడీ చెప్పాల్సిన పని లేదు. దానిపైన మీకు ఏమైనా పర్యవేక్షణ ఉండదా? అలాంటి వాళ్ళని ఏ స్టేట్ లో ఉండే వాళ్ళ స్టేట్ల కోసం మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా? ఈరోజు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కి ఒకప్పుడు ఢిల్లీ కన్స్ట్రక్షన్ కి అడ్డగా ఉన్నది ఢిల్లీలో పనిచేశారు. ఈరోజు ఢిల్లీ లోపల మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు హైదరాబాద్ మీద పడ్డారు. హైదరాబాద్ కూడా ఇంకొక 10 సంవత్సరాలు 10 కూడా అక్కర్లేదు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ దగ్గర దగ్గర 1,75,00,000 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి కొనకుండా మూలపడి ఉన్నాయి అన్న విషయం నాకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఓకే వెంకటేశ్వర గారు, రైట్, ఓకేనండి, కంటిన్యూ చేద్దామండి. వెంకటేశ్వర గారు కూడా మాట్లాడించే మనం విద్యారంగానికి వచ్చేసి 1,28,650 కోట్లు అయితే కేటాయించారు. సో ఇప్పటివరకు కూడా జయరాం గారు అనేది విద్యకు వైద్యానికి కూడా పెద్దపీట వేస్తే బాగుండేది, చెప్పిన అంటే లెక్కల్లో కాకుండా చేతల్లో ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు విద్యారంగంలో అయితే 1,28,650 కోట్లు కేటాయిస్తున్నాం అంటున్నారు. సో విద్యారంగాన్ని ఏ విధంగా అంటే కేటాయించిన అమౌంట్ అయితే బాగానే కనిపిస్తుంది. ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఈ విద్యని ఏ విధంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కూడా ఒకటి విద్యారంగంలో చదువుకున్నా సరే వాళ్ళు చదువు తగ్గ జాబ్ అయితే ప్రస్తుతానికి ఎవరు చేస్తలేదు, ఎవరు చదువుకు తగ్గ జాబ్ ఎవరు చేయట్లేదు, అది వాస్తవం, అందరికీ తెలిసిన సత్యం. సో అలా కాకుండా విద్యారంగంలో కూడా ఇంకొంచెం డెవలప్మెంట్ ఎలా ఉంటే మంచిది? విద్యారంగం గురించి మాట్లాడే ముందు మా జయరాజ్ భాయ్ చెప్పిన దాన్ని కొద్దిగా యాడ్ చేస్తాను నేను, బికాస్ ఆయన ఎక్స్టెన్సివ్ గా హెల్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పారు. నేను యాజ్ అ ఫార్మసిస్ట్ గా నాకు కొద్దిగా యాడ్ చేస్తాను దానికి. ఏంటంటే ఈరోజు వాస్తవంగా చూస్తే కరోనా తర్వాత ఈ దేశంలో ఒక గొప్ప అవేర్నెస్ వచ్చింది. కరోనాలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే అతి ఎక్కువగా ఈ మీరు చెప్పారు స్విగ్గీ జొమాటోలు, ఈ జంక్ ఫుడ్లు తినే జాతి మొత్తానికి వచ్చింది. అదే రూరల్లో ఇంటీరియర్ లో వ్యవసాయం చేసుకునే వాడికి ఎవరికి కూడా ఇది కరోనా రాలేదు. అంతకన్నా మించి ఇంటి ఫుడ్ తినేవాడికి ఎవరికి రాలేదండి. సో దట్ మీన్స్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశాన్ని నమ్మించినటువంటి పరిస్థితి ఏంటంటే స్వదేశీ జాగరణ్ మంచ్. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఫారెన్ వీళ్ళ మీద ఆధారపడి మనల్ని మోసం చేస్తూ అని చెప్తూని అధికారంలోకి వచ్చారు. ఎక్కడ పోయింది ఇవాళ స్వదేశీ జాగరణ్ మంచ్? స్వదేశీ జాగరణ్ మంచ్ అంటే ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతిని, దేశంలో ఉన్నటువంటి మెడికల్ విషయానికి వస్తే ఆయుర్వేదం లాంటి, అలోపతి లాంటి, లేదా ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ఈ నేచురల్ స్పైసెస్ కానీ అంటే ఒక మెడికల్ సంబంధించినటువంటి ప్లాంట్స్ ఈ దేశంలో ప్రపంచంలోనే భారతదేశానికి ఎక్కువ ఉందని చెప్పడానికి ప్రధాన ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు టీ కోసము ఇండియాని ఇన్వైట్ చేసి టీ డెవలప్ చేసుకొని ఈరోజు ఛాయ్ తాగి దాన్ని బిజినెస్ చేసుకొని ప్రపంచానికి బతుకుతా ఉన్నారు. అంటే ఇవాళ భౌగోళికంగా ఇండియాకు ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ మన దేశంలో యాప చెట్టు కానీ పసుపు కానీ ఎక్కడో చైనాలోనే లేదా అమెరికాలో పేటెంట్లు తీసుకుంటుంటే మనోళ్ళు మీరు చెప్తున్న విద్యారంగంలో వీళ్ళ ఇన్నోవేషన్స్ కి ఎక్కడ వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. ఇవాళ నేను చూస్తా ఉన్నాను పూర్తిగా ప్రజా ప్రయోజనం, ప్రజా ఆరోగ్యము లేదా విద్య, ఇన్నోవేషన్స్ మన దేశం యొక్క ఒక ఐడెంటిటీని, దేశానికి సంబంధించినటువంటి ఒక ఇన్నోవేటివ్ నాలెడ్జ్ ని డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా బానిస మెంటాలిటీగా ఇలా రెడ్ కార్పెట్స్ వేస్తున్నారు. ఇలా అమెరికా అంటున్నారు, ఒక పక్కన ట్రంప్ చీ అని చెప్పేసి తుడిచి ఉంచినా కూడా మన వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళని అతుక్కోవడము, మన పిల్లల్ని అక్కడ వాళ్ళని తక్కువ చూపు చూపినా కూడా ఇంకా వెళ్ళడం. అంటే మనం సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. మన యొక్క ఇన్నోవేషన్స్, మన యొక్క నాలెడ్జ్ బ్యాంకు, మనకు సంబంధించినటువంటి ఒక గొప్ప వైజ్ఞానిక సంపద లేదా ఇన్నోవేషన్స్ ఇవాళ అమెరికాలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ అమెరికాలో హైయెస్ట్ మన వాళ్ళ పనిచేస్తున్నారు కాబట్టి అన్ని రంగాలు, సాఫ్ట్వేర్ కావచ్చు, అక్కడ స్పేస్ టెక్నాలజీ కావచ్చు, మెడికల్ కావచ్చు, మొత్తం మన వాళ్ళే. కానీ మనకు అక్కడ ఒక క్లారికల్ ఇది అంటే ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ స్టేటస్ ఇస్తుంటే కూడా మన ఇండియాలో వాళ్ళకే మంచి స్టేటస్ ఇచ్చి ఈ బడ్జెట్స్ ద్వారా వాళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి ఇది ఇచ్చి డబ్బే కాదు, ఇవాళ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ చైనాను చూడండి ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు. ఇవాళ జపాన్ లాంటి కంట్రీస్ చూడండి, జర్మనీలు చూడండి. మనం ఎందుకు ఇంకా వాళ్ళు చూసి నేర్చుకోవడం లేదు? ఎందుకు మనం ఇంకా బానిస మెంటాలిటీలో ఉంటున్నాం అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం అంతా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇవాళ చెప్పేటువంటి విషయాల్లో మొత్తం బూటకమే. బూటకం అంటే ఇవాళ ఇప్పుడు చెప్పారు మెడికల్ విషయంలో కూడా ఇంత పెద్ద కరోనా వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదం అంటే
మనం ఆయుష్ అనేది ఒకటి మేము తీసుకొచ్చాం. ఆయుష్ ద్వారా ఈ దేశంలో మొత్తం మెడికల్ వ్యవస్థలో మన మన ప్రకృతి సంపద, మన దేశ ప్రకృతి సంపదను మనం ఆర్గానిక్ అని ప్రతి ఇంట్లో పొద్దున్న లేవగానే ఇలా ఎంత మోసం జరుగుతుందంటే, ప్రతి షాపులు ఇక్కడ కూరగాయల షాపులు ఓపెన్ చేసి మొత్తం కెమికల్ పెస్టిసైడ్లు అన్ని కూడా ఆర్గానిక్ పేరు చెప్పుకొని అమ్ముతున్నారు. దాని మీద నియంత్రణ లేదు. దాని మీద కావాల్సినటువంటి ఒక గొప్ప నియంత్రణ కావాలి. ఇలా మొత్తం బడ్జెట్స్ అన్ని అక్కడ కేటాయించాలి. ఎందుకంటే ఇలా మీరు మార్కెట్లోకి వస్తున్న ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ కానీ ప్రతి అగ్రికల్చర్ ప్రోడక్ట్ కానీ ఎంత డ్యామేజింగ్ గా ఉంది. దానివల్ల ఎంత మన ఆరోగ్య సంపద, మన 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 వాళ్ళు ఎంత నష్టపోతున్నారు, ఒక హ్యూమన్ అవుట్పుట్ అనేది ఎంత తగ్గిపోతుంది అనే దాని మీద ఎక్కడ కూడా స్టడీ లేదు. ఎక్కడ స్టడీ చేసినా కూడా దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఎక్కడ బడ్జెట్ లో కనపడవు. కానీ ఎక్కడ డబ్బు వస్తే, ఎక్కడ ప్రజల యొక్క బలహీనతలు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క మానసిక బలహీనతలు, వాళ్ళ ఇగ్నోరెన్స్ మీద దెబ్బగొట్టే విషయంలో మాత్రం అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అపోజిషన్ ఉన్న పార్టీలు కావచ్చు, వ్యక్తి సెంట్రిక్ గా రాజకీయాలు నడుపుకోవడం, పార్టీ సెంట్రిక్ గా బడ్జెట్లు కేటాయించుకోవడం, వాళ్ళకు మొత్తం సంబంధించిన పార్లమెంట్ లో కూర్చున్న ప్రతి పార్లమెంట్ ఎంపీ గాని వాళ్ళ యొక్క చరిత్రలు చూస్తే ప్రతి ఒక్కడి మీద 70% ఆఫ్ ద పీపుల్ మీద క్రిమినల్ కేసెస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సరైన ట్యాక్స్ పే చేయడు. ఇలాంటి వ్యక్తులని మాత్రమే ఇవాళ పెంచి పోషిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా ప్రయోజనం ఎట్లా చేస్తాయి? ఈ బడ్జెట్ లో ప్రజా ప్రయోజనం ఎక్కడ తీసుకొస్తాయి? మీరు ఇలా విద్యా విధానం అడుగుతా ఉన్నారు. విద్యా విధానంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చారు మేడం. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఇవాళ చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పారు. ఇవాళ కరికులం కి ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి స్కూల్స్ విషయంలో ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విషయంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎన్నో కేసెస్ ఉన్నాయి. 25% ఆఫ్ ది ప్రాపర్టీ, 25% ఆఫ్ ది అడ్మిషన్స్ మీరు ఇచ్చినటువంటి స్కూల్స్ కి ఇచ్చినటువంటి జాగాలు, ఏదైతే ఫ్రీగా మీరు ఇచ్చినటువంటి జాగాలు 25% ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఎట్లయితే మీరు ఫ్రీగా వైట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారో పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి అని చెప్తే, ఇంతవరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు ఎడ్యుకేషన్ పిల్లలకు, అణగారిన పిల్లలకు ఒక్కరికి కూడా ఇలా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మాలాంటి సంస్థలు పదే అడుగుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎందుకు ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో స్పష్టంగా నామమాత్రంగా పెట్టారు మీరు కరికులం అని? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మొత్తము మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఇవాళ వేల లక్షల స్కూల్స్ ఇవాళ పనిచేస్తా ఉన్నాయి. ఏ ఒక్క స్కూల్ కన్నా కరికులం డెవలప్ చేయడానికి, అంటే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఊరికే ఇప్పుడున్న విద్యా విధానంతో రాదని చెప్పేసి పదే మన దేశంలో బయటి దేశాలకు వెళ్ళి పోటీ పడడానికి వెళ్తున్న వాళ్ళు ఇవాళ 7,50,000 మంది ఇవాళ అమెరికాలో ఫ్లైట్లలో వాపస్ పంపించడానికి, తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ వారు జయరాజ్ గారు చెప్పినట్టు సర్టిఫికేట్ కొనుక్కొని పోయిన మొత్తం పిల్లలందరికీ స్కిల్ డెవలప్మెంట్ లేక వాళ్ళు ఇవాళ పిల్లలు ఆస్తులు అమ్ముకొని, వాళ్ళ కుటుంబాలలో ఆస్తులు అమ్ముకొని, లోన్లు ఎత్తుకొని అమెరికాలో దిగిన తర్వాత ఇలా స్కిల్ లోపించడం వల్ల వాపస్ రావాల్సినటువంటి పరిస్థితి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తరిమిచ్చే పరిస్థితి తీసుకొచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వానికి ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు తేవాలనే బుద్ధి జ్ఞానం ఈ బడ్జెట్ లో ఏం పెట్టినట్టు ఏం చెప్తారు? ఊరికే అంకెల గ్యారెడ్ చూపిస్తా ఉన్నారు. నీకు నియంత్రణ ఉందా? నువ్వు పెట్టే బడ్జెట్ కి ఇక్కడ జరిగేటువంటి గ్రాస్ రూట్ వయలేషన్స్ కి జరుగుతున్నటువంటి నియంత్రణ నీకు ఏముంది? నువ్వు అసలు ఒక కరికులం డెవలప్మెంట్ కోసము కనీసం ఎడ్యుకేషన్ విధానంలో, ఎన్సీఆర్టీ విధానంలో ఎందుకు అన్ని ఎన్సీఆర్టీలో ఇవాళ కొన్ని పాజిటివ్ ట్రెండ్స్ తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ ఏం పెట్టింది? కరికులం అంటే ఇవాళ ఎడ్యుకేషన్ విధానంలో 50% లోపే టెక్స్ట్ ఉండాలి, మిగతా 50% కంప్లీట్ గా కరికులము, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇవాళ మన చైనా కానీ, జపాన్ కానీ ఎందుకు ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి అవుతుంది? ఇవాళ వారు చెప్పారు, జయరాజ్ గారు దాదాపు 50,000 పేటెంట్స్ ఏఐలో ఉందని చెప్పారు ఇంతకుముందు మాట్లాడిన వక్తలు. మరి ఏఐలో ఇలా ఇండియా గొప్పదని చెప్పి 500 పేటెంట్స్ తోనే మనం ముందున్న వెనకబడిపోయామని చెప్తుంటే, ఇదంతా కూడా బూటకంగా మరి మనకు అధ్యయనం లేదా ఈ నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఈ బడ్జెట్ పెట్టేటప్పుడు? ఈ అన్నిటి మీద మనం వాళ్ళకి పదే నాలాంటి వాడు సమాచార హక్కు చట్టం కింద అడిగితే సమాచార హక్కు చట్టాన్ని తొక్కిపడేశారు. ఇవాళ ఎవరు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూర్చొని బడ్జెట్ తయారు చేస్తున్నారు? నిర్మలా సీతారామన్ ఉన్నటువంటి అనుభవం ఏంటి అని అడిగితే ఇలా సమాధానం చెప్పే పరిస్థితి ఎక్కడుందండి? ఇలా ఎడ్యుకేషన్ విధానం ఎంత వెనుకబడిపోయింది. ఇలా మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు చెప్పినట్టు సర్టిఫికేట్లు కొనుక్కొని జీవితకాలం సఫర్ అవుతున్నారండి. ఇలా ఎంత దారుణమైనటువంటి ఎడ్యుకేషన్ విధానం ఉంది.
ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కూడా ఇవాళ ఏమవుతున్నది, సరైన ఎడ్యుకేషన్ లేకపోతే వాడు డ్రగ్ అడిక్ట్ అవుతున్నాడు. ఇలా చూడండి, ఇలా సైబరాబాద్ లో ఎంత డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లం ఉంది. ఇలా కారణం ఏంటి? యువతకు కావాల్సిన డైరెక్షన్ లేదు, యువతకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ లేదు, యువతకు ఇవ్వాల్సినటువంటి ఉపాధి లేదు, ఉపాధికి కావాల్సినటువంటి ప్రణాళిక లేదు, ఆ ప్రణాళిక కావాల్సినటువంటి బడ్జెట్ లేదు. వీటన్నిటికీ లింక్ ఎక్కడ ఉందండి? ఎవరు ఇది నిర్మలా సీతారామన్? హూ ఇస్ దిస్? ఆమెకు ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ఏంటండి? ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇదంతా కూడా? అండ్ వెన్ యూ ఆస్క్ సచ్ క్వశ్చన్స్ ఎవరికి సమాధానం ఉండదు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో కేంద్రంగా మీరు బడ్జెట్లు పెట్టుకొని ఈ దుర్మార్గమైనటువంటి విధానాలు తీసుకొచ్చి దీని ద్వారా దేశాన్ని మీరు మోసం చేయాలి, లేదా దేశం మీద గుత్తాధిపత్యం చేయాలి, దీని ద్వారా ఏదో ఫారెన్ కంపెనీలకు ముడుపులు ఇవ్వాలి, ఆ కిక్ బ్యాక్స్ తోని మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి, ఓటుకు 5,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలనేటువంటి దుర్బుద్ధిలో ఉన్నటువంటి శ్రద్ధ మీకు దేశం మీద ఉన్నటువంటి యువత ఎంప్లాయ్మెంట్ మీద, ఎడ్యుకేషన్ పాలసీ మీద, అగ్రికల్చర్ సెక్టర్ మీద, హెల్త్ మీద మీకు ఉన్నదా? ఉంటే మీకు ఈ బడ్జెట్ లో ఎందుకు డిబేట్ కాదండి? ఎన్నికల కమిషన్ బలపరచరు, మీరు లోక్పాల్ బిల్లును ఇంప్లిమెంట్ చేసి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ట్రాన్స్పరెంట్ గా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు చేయడానికి అవకాశం ఇవ్వరు. ఇవన్నిటికీ కాకుండా ఇవాళ మీరు న్యాయ వ్యవస్థను బలపరచరు, ఇండిపెండెంట్ వ్యవస్థల్ని తొక్కిపడేస్తారు. ఎవరండి మీరందరూ? హూ ద బ్లడీ హెల్ ఆర్ యూ ఇన్ దిస్ కంట్రీ? ఏమండి, 10వ తరగతి ఫెయిల్ అయినోడు, 100 మర్డర్లు చేసినోడు ఇలా అధికారంలో ఉంటాడా? ఇదా బడ్జెట్లు? ఈ అన్నిటికి మూలం బడ్జెట్ కాదా? ఈ బడ్జెట్లను ప్రతిపాదించడంలో ఎవరున్నారు? ఈ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఈ మూలాలన్నీ కూడా బడ్జెట్ లోనే ఉన్నాయి. డబ్బును అడ్డం పెట్టుకొని ప్రజలను మరోసారి బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థకి అలా తెరదీసినారు. ఆనాడు మన నిజాం ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నిజాం వీళ్ళందరికన్నా మంచి పనులు చేశాడు, కానీ వీళ్ళందరూ నిజాం నవాబుల కన్నా దరిద్రంగా, నిజాములు కాదు రజాకారుల కన్నా దరిద్రమైనటువంటి వ్యవస్థలో ఉన్నది మన రాజకీయ వ్యవస్థ. దీనికి మూలం ఈ బడ్జెట్లే. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మన పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి 3 అంచెల విధానంలో మీరు బడ్జెట్ ను 30% కేంద్రంలో బడ్జెట్ లో ఉండాలి, 30% రాష్ట్రాలకు ఉండాలి, 30% స్థానిక సంస్థలకు ఉండాలి. దాదాపు ఆర్టికల్ 72-73 ప్రకారంగా ఇవాళ 28 అంశాలు ఇవాళ కేరళ లాంటి, మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో గ్రామ పంచాయతీకి 28 అంశాలు అధికారాలు ఇస్తే, మీరు ఇవాళ ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసము 3-4 అంశాలు కూడా వీళ్ళకి ఇవ్వకుండా 20 అంశాలు గుప్పిట్లో పెట్టుకున్నారే. ఇలా స్థానికంగా ఇవన్నీ కూడా వాళ్ళ అందరిలో ఉంటే, ప్రజల ముంగిట్లో ఉంటే అకౌంటబిలిటీ అనేది ప్రజలే నిలదీసి అడుగుతారు కదా. దీనికి మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేదని మనం అడగడానికి ఆస్కారం ఉంటది కదా ప్రజలకి. మీరు ఆస్కారం ఇవ్వకుండా కేంద్రంలో పార్లమెంట్ లో మీరు బడ్జెట్లు పెట్టుకుంటారా? 30% ఇవ్వండి, డైరెక్ట్ గా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకు ఇవ్వండి. ఎందుకు ఈ అభివృద్ధి కాదు? మా జయరాజ్ గారు చెప్పినటువంటి అంశాలు ఎందుకు అభివృద్ధి కాదు? ప్రజలు చూసుకోరా? ఇవ్వండి. ఇలా కేరళలో ఇచ్చారు, కేరళలో ఇలా చాలా అంశాలు ఇలా అక్కడ ఉన్నటువంటి వార్డు కమిటీలు నిలదీసి అడుగుతున్నాయి కాబట్టి అక్కడ కొంత వర్క్ జరుగుతా ఉంది, అక్కడ అకౌంటబిలిటీ ఉంది. మరి ఎందుకు మిగతా రాష్ట్రాల్లో లేదు? ఇలా ఏం చూసుకొని మనం సంకలు కొట్టుకుంటున్నాం? మనం సినిమా యాక్టర్లను చూసి ఓట్లేయాలా, లేకపోతే వీళ్ళ కుటుంబాలను చూసి ఓట్లేయాలా? ఎక్కడ పోయిందండి మన ప్రజాస్వామ్య విలువలు? సోషల్ మీడియా దేనికి వాడుతున్నాం? దుర్మార్గాన్ని వాడుతున్నాం మన సోషల్ మీడియాని. రైట్. ఓకే, జయరామ్ గారు చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిర్మలా సీతారామన్ దగ్గర ఉన్న బడ్జెట్ పేజీలు ఎన్ని అంటే, ఒకటో సమ్మరీ వచ్చేసేమో 26 పేజెస్, బడ్జెట్ స్పీచ్ వచ్చేసి 65 పేజెస్, అంటే టోటల్గా 101 పేజెస్ ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్క మెంబర్ చేతిలో 101 పేజెస్ ఉన్నాయి. ఇది నాకు పార్లమెంట్ నుంచే నాకు నా క్లోజ్ వన్ ఆఫ్ ద మిత్రుడు ఇది పంపించింది నాకు. ఈ సమ్మరీలో సారాంశం ఏంది అంటే, నేను నాకు పూర్తిగా చదివేశాను. ఆ సమ్మరీలో సారాంశం ఏంది అంటే, ఒక దగ్గర పెంచడాలు, ఒక దగ్గర తగ్గించడాలు. ఎక్కడ పెంచారంటే కార్పొరేటివ్ బిజినెస్లను తగ్గిస్తున్నాం, జొమాటో లాంటివి పెరగాలి అనుకున్నప్పుడు అవి తగ్గాలి, అవి వర్ధిల్లాలనుకున్నప్పుడు తగ్గినట్టు చూపిస్తున్నారు. వాళ్లకు ఆ ఎంప్లాయీస్ కి చాలా కేల్స్తున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, స్కూల్లో కానీ, గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే ఏ శానిటేషన్ ఎంప్లాయీ కన్నా పెంచారండి వీళ్ళు? ఈ రిబేట్లను ఎందుకు, ఇది ఈ కేర్ ఏం తీసుకోవట్లేదు? మీరు జొమాటో వాటి మీద లేక వీటి మీద ఎందుకు కేర్ తీసుకుంటున్నారు? నేను తీసుకోవద్దని చెప్పట్లేదు, ఆ కార్పొరేట్ కంపెనీ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎంప్లాయీ గురించి కాదు. చెప్పేది ఏంటంటే కార్పొరేట్ సంస్థలకైతే చాలా అనుకూలంగా ఉన్నాయి. అది ఒకటి వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు వచ్చేసి ప్రజలకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్ చాలా కీలకమైనది.
ఓకే మనం అన్నం తింటున్నామంటే ఈ రోజు రైతన్నాలు వాళ్ళు కష్టం చేస్తే తప్పితే అన్నం తినలేము. ఓకే ఈ రోజు ఎంటైర్ సిస్టాన్ని తీసుకొచ్చేసి మీరు ఎందుకు దాన్ని ఇన్సూరెన్స్ లో పెట్టట్లేదు? దాన్ని మీరెందుకు కేటాయింపు ఓకే. చేస్తున్నారు? ఓకే. మీరెందుకు సబ్సిడీ ఇస్తున్నారు? దాని ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఉంటది, ఈ రోజు ఫోన్ కి ఇన్సూరెన్స్ ఉంటది, కానీ రైతు పండించే పంటకు మీరు ఫుల్ ఇన్సూరెన్స్ ఇవ్వరా? అది ఎందుకు చేయడం లేదు? ఓకే ఆ? రైట్ అంటే అండి, మీరు బాగా ఏదైతే- మంచి పాయింట్సే వచ్చినాయి. ఓకే రైట్ అండి. మామూలుగా ఇప్పుడున్న బడ్జెట్కి సంబంధించి అయితే అనలిస్టులు చెప్పేది ఒకటి ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్గా వర్క్ చేసే వాళ్ళకే తప్ప సామాన్య ప్రజలకి ఎలాంటి ఊరట లేదు. ఎప్పుడు పట్టే బడ్జెట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుంటాయి. నిజంగా బడ్జెట్లో చూపించిన అంశాలని కనుక ఎంత నెంబర్కే కాకుండా పరిమితం అవ్వకుండా అమల్లో కూడా అయితే కనుక చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ విద్యా వైద్య రంగానికి సంబంధించి కనుక కొంచెం అప్డేటెడ్గా చూస్తే బెటరు. ఎవరైతే చదువులో వెనక ఉన్న రాష్ట్రాలను కూడా ముందుకు తీసుకొచ్చి చదువులో విద్యలో కొంచెం ఉన్నత స్థానానికి వెళ్ళేటట్టుగా చూస్తే బెటర్ అనే ఒపీనియన్ అయితే చెప్తున్నారు.